హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అశ్లేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ వచ్చేసి ఇవాళ నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో నేను వచ్చేసి గ్రెనోరా అనే కంపెనీ యొక్క మైక్ అయితే నేను పర్చేస్ చేశానండి ఫ్లిప్కార్ట్ నుంచి. ఇది వచ్చేసి నాకు 2400 రూపాయలు అయితే పడింది. సో ఈ మైక్ వచ్చేసి నేను యూట్యూబ్ కోసం అయితే పర్చేస్ చేయడం జరిగింది. మనం బయటకు ట్రావెలింగ్ కి వెళ్తూ ఉంటాం కదా, అతి తక్కువలో మైక్ వచ్చేసి ఇది. సో మనం బేసిక్ గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి తక్కువ రేంజ్ లో అయితే నేను మైక్ తీసుకున్నాను. సో ఈ మైక్ పర్ఫార్మెన్స్ చూపించడానికి నేనైతే నడి బజార్లో అయితే ఉన్నాను, మీరు చూసుకోవచ్చు ఇదంతా. సో ఇదంతా వచ్చేసి బెల్లంపల్లి బజార్. ఇక్కడ వచ్చేసి చాలా నాయిస్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ మైక్ ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది నేనైతే నా దగ్గర ఇంకొక ఫోన్ ఉంది, ఆ ఫోన్ కి అయితే ఈ మైక్ కనెక్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో లైన్ లో అయితే ఉండండి, నేను ఇదైతే మైక్ అయితే కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము మైక్ చూసుకుంటే అయితే గ్రెనోరా కంపెనీది. దీంట్లో వచ్చేసి 2 మైక్స్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి రిసీవర్ అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. సో ఈ రిసీవర్ వచ్చేసి మనమైతే మొబైల్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మైక్ వచ్చేసి మనము మన దగ్గర అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు కనెక్ట్ చేసి అయితే చూస్తాను. సో దీంట్లోకి వచ్చేసి రిసీవర్ అయితే తీసుకోవాలి. రిసీవర్ తీసుకొని మనమైతే మొబైల్కి అయితే పెట్టాలి. మొబైల్కి పెడితే మనకు వచ్చేసి ఇక్కడ ఒక రెడ్ కలర్ లైట్ అయితే వస్తుంది, చూసారా? ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది, అంటే ఇంకా కనెక్ట్ అవ్వలేదని చెప్పి అర్థము. దీంట్లోకి వెళ్ళి ఒక మైక్ అయితే తీసుకుందాము. ఒక మైక్ తీసుకొని మైక్ ఆన్ చేద్దాము. మైక్ ఆన్ చేసేసరికి మనకైతే ఇదైతే కనెక్ట్ అవుతుంది, చూడొచ్చు మీరు. సో మైక్ అయితే ఆన్ అయింది. ఈ బ్లింకింగ్ లైట్ అనేది ఆగిపోయింది, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ బ్లింకింగ్ లైట్ అయితే ఆగిపోయింది. సో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసి నేను నార్మల్గా డైలీ పర్పస్లో యూజ్ చేసే మొబైల్. సో ఏంటంటే నేను ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఫోన్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 8 Pro. దానికైతే ఈ రిసీవర్ పెట్టేసి మైక్ నా దగ్గర పెట్టుకొని అయితే మీకు చూపిస్తాను. అండ్ దీంట్లో వచ్చేసి 3 రకాల అయితే ఉన్నాయి. మనం వచ్చేసి ఇది పవర్ బటన్. దీన్ని సింగిల్ క్లిక్ చేసినట్టయితే మనకు వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. డబుల్ క్లిక్ చేసినట్టయితే మ్యూట్లోకి అయితే వెళ్తుంది. అండ్ ట్రిపుల్ క్లిక్ చేసినట్టయితే రివర్బ్ మోడ్ అంటే ఏంటంటే మన వాయిస్ వచ్చేసి ఇట్లా ఎక్స్ప్లోడ్ అయినట్టయితే మనకు అనిపిస్తుంది. ఏదో రూమ్ లో ఉండి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. సో నేనైతే ఈ మైక్ వచ్చేసి నేను గూగుల్ పిక్సెల్ 8 Pro ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్న ఫోన్ కి అయితే కనెక్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మైక్ అయితే కనెక్ట్ అయిందండి, మీరు చూసుకోవచ్చు. జస్ట్ ఇంతకు ముందుకి ఇప్పటికైతే డిఫరెన్స్ అయితే మీరైతే గమనించండి. సో మైక్ అయితే జస్ట్ కనెక్ట్ చేసి ఉంచాను. సో ఇప్పుడైతే సింగిల్ క్లిక్ అయితే చేస్తాను. సింగిల్ క్లిక్ చేస్తే ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చేస్తున్నాను. సో ఇప్పుడైతే సింగిల్ క్లిక్ అయితే చేశానండి. ఇప్పుడైతే వాయిస్ మీరైతే గమనించవచ్చు. సో చూసుకుంటే ఫుల్ క్రౌడ్ ఉన్న ఏరియాలో అయితే ఉన్నాను. నేను పర్టికులర్ గా బజార్ లో అయితే రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ మైక్ యొక్క క్వాలిటీ అండ్ క్లారిటీ తెలుసుకోవడానికి అయితే నేను నడి బజార్ లోకి వచ్చి అయితే రికార్డ్ చేస్తున్నాను. చూసుకోవచ్చు మీరు ఇదంతా. ఇప్పుడు వాయిస్ అయితే ఏ విధంగా ఉందో చూడండి. అండ్ ఇది 20 మీటర్స్ వరకు అయితే రేంజ్ లో పనిచేస్తుంది అని చెప్పి అయితే మనకి చెప్పారు. సో ఇప్పుడైతే నేను బ్యాక్ వెళ్తున్నాను, చూడొచ్చు మీరు. వినిపిస్తుంది అనుకుంటే నేను కొంచెం అయితే దూరంగా అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ఏ విధంగా ఉంది నా వాయిస్ వచ్చేసి క్లారిటీగానే ఉందని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. ఈ మైక్ యొక్క క్లారిటీ ఏ విధంగా ఉందో మీ ముందే డెమో అయితే నేను చూపిస్తాను. ఈ మైక్ యొక్క రేట్ వచ్చేసి 2400 రూపాయలు అయితే నాకు పడింది. ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే పర్చేస్ చేశాను నేను. సో ఇప్పుడు మీకు ఏ విధంగా వినిపిస్తుందో మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను రివర్బ్ మోడ్ అయితే ఆన్ చేస్తానండి. 3 టైమ్స్ క్లిక్ చేస్తే మనకు వచ్చేసి రివర్బ్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. సో రివర్బ్ మోడ్ ఆన్ అయిందండి. ఇప్పుడు రివర్బ్ మోడ్ లో మీరు చూసుకుంటే వాయిస్ ఏ విధంగా ఉందనేది మీకైతే వింటున్న వాళ్ళకి మీకైతే అర్థమవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి టోటల్ రివ్యూ వచ్చేసి ఈ మైక్ యొక్క ఇది. సో మీరు చూసుకున్నట్లయితే ఈ మైక్ కొనాలా వద్దా అనేది ఈ వీడియో ద్వారా మీకైతే స్పష్టమైపోతుంది. ఏంటంటే ఇన్ హౌస్ లో కూర్చొని వీడియోస్ రికార్డ్ చేసే వరకైతే బెస్ట్ వరకే అండి. కాకపోతే ఇట్లా అవుట్ సైడ్ నాలుగు ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే ఈ మైక్ ఎంత వరకు పనిచేస్తుందో లేదో తెలియదు. సో ఇప్పుడు వచ్చేసి నార్మల్ మైక్ మోడ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి నార్మల్ మైక్ మోడ్ లోకి అయితే వచ్చేసానంటే చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు వాయిస్ ఏ విధంగా ఉంది. అండ్ ఇంకోసారి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే స్టార్ట్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మైక్ వర్తా కాదా అన్నది మీకే అర్థమై ఉంటుంది. నేను దూరంగా అయితే వెళ్తున్నాను, మీరు చూడొచ్చు. చాలా దూరంగా అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి కాలర్కి పెట్టుకొని అయితే మాట్లాడతాను నేను. అండ్ త్వరలోనే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాను. వెరీ సూన్ మీకైతే వీడియోస్ అయితే వస్తాయి ఖచ్చితంగా. సో మీరైతే ఖచ్చితంగా ఆదరించండి, చూడండి. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నేను ప్రతి వీడియో మీరు ఎవరికైనా ట్రిప్కి వెళ్ళే వాళ్ళకైతే యూజ్ అయ్యే విధంగానైతే ఇస్తున్నా ఇప్పటి వరకు అయితే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.